వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా డోర్నకల్ మండల ఇరిగేషన్ ఆఫీసులో ఉన్నతాధికారుల మందుపాటి. రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు, ఇప్పటికే నిండుకుండల జలాశయాలు. వికారాబాద్లో భూకంపం, పరుగులు తీసిన జనం. భారీ వర్షానికి మంగళగిరిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు. ఇక వివరాలకు వెళ్తే, విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు, వరదలకు సంబంధించి ప్రజలు ఎటువంటి సహాయం సమాచారం కోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటు 8181960909. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 0866242417 08662427 3 షిఫ్టులలో అందుబాటులో సిబ్బంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని ప్రదర్శించాలని రామగుండం ఎన్టీపీసీ సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రామగుండం ఎన్టీపీసీ 2వ గేట్ నుండి సిఐఎస్ఎఫ్ జవాన్లచే హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 15 ఆగస్టు వేడుకలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా దేశభక్తిని ప్రదర్శించడానికి ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్, గోదర్ఖని, ఎస్బీఐ గౌతమ్ నగర్ మీదుగా ఎన్టీపీసీ టౌన్షిప్, సిఐఎస్ఎఫ్ టౌన్షిప్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ బైక్ ర్యాలీలో సుమారు 150 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లు, అధికారులతో పాటు ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశేఖర్ మరియు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
केंद्रीय सरकार के निर्देशानुसार आज सीएसएफ की जो रामागुंडम इकाई है एनटीपीसी में जो डिप्लॉयड है उसने एक हर घर तिरंगा प्रोग्राम के अंतर्गत बाइक रैली का आयोजन किया, जिसमें लोकल पुलिस, सीएसएफ की यूनिट्स और हमारे सिविलियंस ने भी पार्टिसिपेट किया है। इसका उद्देश्य यह है कि तिरंगा के प्रति जनसाधारण में इसके प्रति सम्मान का भाव प्रमोट किया जाए और जो अभी 15 अगस्त जो आने वाली 15 अगस्त स्वतंत्रता दिवस है उसको जोर शोर से मनाया जाए, राष्ट्रीयता की भावना को आगे बढ़ाया जाए। ప్రస్తుత వరద పరిస్థితిపై మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ 2 రోజులుగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి। ఈ సందర్భంగా గత రాత్రి కురిసిన వర్షం వల్ల విజయవాడ నగరంలో 3 చనిపోవడం జరిగింది। మధుసూదన్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ యువనేత నానహల్లో పడి మరణించారు। బాధాకరం, దురదృష్టకరం। అలాగే ఒక పక్కన సింగనగర్ ప్రాంత ప్రజలు అటు వైఎస్ఆర్ కాలనీ, విద్యాధరపురం, రాజరాజశ్రీపేట, న్యూరాజశ్రీపేట, సింగనగర్, కండ్రిక, గుణదల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బుడమేర వరద వస్తుందనేటువంటి భయంతో విలవెల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది। ఎందువలన గత సంవత్సరం విజయవాడ నగరం బుడమేర వరదతో విలవెల్లాడినటువంటి పరిస్థితిని ఇంకా మర్చిపోలేదు। ఆ అనుభవం నుంచి ఇంకా దాని నుంచి బయటపడక ముందే ఆ భయం నుంచి తిరిగి మరలా బుడమేర వరద వస్తుందనేటువంటిది ప్రమాదం ఉన్నది। ఆ వైపుగానే అధికారుల హెచ్చరికలు కూడా ఉన్నాయి। ప్రస్తుతం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు పర్యటిస్తున్నారు నగరంలో। ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రకటన ఇచ్చారు, 24 గంటల ముందే మీకు బుడమేర వస్తుందని సమాచారం ఇస్తామని చెప్పి। అసలు మేము అడుగుతున్నాం, గత సంవత్సర కాలం నుంచి మేము చెప్తున్నాం సిపిఐగా, ఆపరేషన్ బుడమేరును అమలు చేయండి, బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టండి, పూడికలు తీయండి, ఎన్గేబాడ్ అండర్ టన్నల్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచండి। కానీ జరిగిందా? కేవలం కొండపల్లి వద్ద గైడ్ వాల్ అనేటువంటిది ఒకటి కట్టి మొత్తం మేము బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టామని చెప్పారు। ఈ రోజున తిరిగి మరలా బుడమేరు ప్రమాదం గనక ప్రజలకు వస్తే ఆ ఫలితం, ఆ పాపానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి। కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన ముంపు నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది। అందువల్ల ఇవాళ కేవలం కొద్దిపాటి వర్షానికే విజయవాడ నగరం మునిగిపోతుంది। కాలువలను తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా। దానికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి నైతిక బాధ్యత వహించాలి। స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏమైపోయినాయి? 465 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైనటువంటి వర్షపు నీరు పోయేటువంటి డ్రైన్స్ నిర్మాణం పూర్తయిందా? డ్రైన్స్ పూడికలు తీస్తున్నారా? అవుట్ఫాల్ డ్రైన్స్ పూడికలు తీస్తున్నారా? కాబట్టి దాని ఫలితం ఇవాళ విజయవాడ నగరం కేవలం కొద్దిపాటి వర్షానికే కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది। కాబట్టి వర్షాకాలం వస్తున్నది, ఓ పక్కన దేశవ్యాప్తంగా క్లౌడ్ బర్స్ట్ జరుగుతున్నది। కాబట్టి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటున్నది? కాబట్టి ఇటు ఆపరేషన్ బుడమేరు అమలు చేయదు, బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టదు, తూటికాడ తీయదు। కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అంటే అక్కడే ఉన్నది అనేటువంటిది వరద ముంపు నివారణ చర్యలు మేము చూపెట్టమని చెప్పేసి చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఆ వైపుగా విజయవాడ నగర ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత ఎన్టీఆర్ జిల్లాలో రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది। కాబట్టి తక్షణమే వరద ముంపు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు, ఇప్పటికే నిండుగుండెల జలాశయాలు, పొంగిపొలుతున్న వాగులు, వంకలు, కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద। గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టు 10 గేట్లు, శ్రీశైలం 7 గేట్లు, నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల, విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు అధికారులు। కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నెంబర్స్ అందుబాటులో ఉంచారు।
వారం రోజుల క్రితం జిల్లా ఎస్పీ ప్రారంభించిన నేను ట్రాఫిక్ మిత్ర కర్నూలు పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ సెల్ నెంబర్ విజయవాడలో భారీగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజ్లు మ్యాన్హోళ్లు పొంగిపోతున్నాయి. రోడ్లపైనే నీళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోని ప్రమాదవశాత్తు 3 యువకులు మృతి చెందారు. మ్యాన్హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒక వ్యక్తి మృతి చెందగా డ్రైనేజ్లో పడి మరొకరు చెట్టు కూలి ఇంకొకరు మృతి చెందారు. ఇరిగేషన్ ఆఫీసులో మందుపాటి చేసుకున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఇరిగేషన్ ఆఫీసులో ఉన్నతాధికారుల మందుపాటి పక్కా సమాచారంతో రైడ్ చేసిన పోలీసులు. ನೀನಾ ತನ್ನ ಸಾರ కదా. వికారాబాద్లో భూకంపం పరుగులు తీసిన జనం. ఉదయం 4 గంటల సమయంలో పరిగి మండలంలో కంపించిన భూమి. బాసిరెడ్డిపల్లి, రంగారెడ్డి, న్యామత్ నగర్ గ్రామాలలో 3 సెకండ్ల పాటు భూప్రకంపనలు. దీంతో ఉలిక్కిపడ్డ ప్రజలు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురి. బండ సూర్ బండి ఉండగా గాలి వచ్చినప్పుడు కలగాలన్నప్పుడు 2 కొనుక్కొని దారి పడ్డాయి. తెలుగులో మాది రంగాపూర్ పరిగి మండల్ వికారాబాద్ డిస్టిక్. రాత్రి 3 గంటల 58 నిమిషాలకు ఒక భూకంపం వచ్చినట్టు కాదు, ఒక సౌండ్ వచ్చింది. 2-3 సెకండ్లు వచ్చింది. అది మేము బయటికి వెళ్ళి చూసే వరకు ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ అయ్యేదంటే మేము అనుకున్నాము. కానీ భూకంపం అది వచ్చింది, ఒక 2-3 సెకండ్లు వచ్చింది. రాత్రి 3:50 నిమిషాలకు వచ్చింది సార్. గవర్నమెంట్ సపోర్ట్ వచ్చి అందరం బయట ఏమన్నా పడ్డాయి అందరం లైట్గా కూడా ఎల్జీ ఎలా ఉంటే లైట్గా వచ్చింది. గెలికిచ్చింది ఆల్రెడీ. వెళ్ళి గోయానికి అవి పెట్టి ఏంటని చూస్తే పిల్ల ఏమో అనుకున్నాం సార్. మేము మాకు తెలియదు కదా. నేను చూస్తే భూకంపం అని చెప్పి పిల్లల్ని అరే ఇది భూకంపం ఎక్కడ ఊపినట్టు అవుతున్నది, ఇదేదో షేక్ జరుగుతుంది, భూకంపం చిన్న ఉన్నప్పుడు వచ్చింది అట్లా. యూరియా కోసం బారులు తీరిన రైతులతో మాట్లాడిన హరీష్ రావు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు. ఓ కార్యకర్త ఇంటికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా రైతులను చూసి ఆగిన హరీష్ రావు. గత నెల రోజులుగా యూరియా కోసం చెప్పులు అరికేలా తిరుగుతున్నామని, ఒక ఆధార్ కార్డుకు 1 బస్తా మాత్రమే ఇస్తున్నారని హరీష్ రావుతో వాపోయిన రైతులు. ఈ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు అధైర్యపడవద్దని, రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన హరీష్ రావు వ్యవసాయ అధికారులతో మాట్లాడి యూరియా బ్యాగుల సరఫరా పెంచాలని చెప్పిన హరీష్ రావు బండి పేపర్ లైన్
పిఠాపురం పట్టణం జనసేన పార్టీ ఆఫీస్ నందు పవన్ కళ్యాణ్ వినతి పత్రం ఇచ్చేందుకు వివిధ జిల్లాల ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ అసోసియేషన్ లీడర్లు సభ్యులు తరలివచ్చారు. ముందుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావుకు తమ సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. రోలు ఇస్తూ అందులో కటింగ్లు పెట్టి మమ్మల్ని బాధాకరంగా చేసి మమ్మల్ని ఇదిగా చేస్తున్నారు కనుక మా చాటి డ్రైవర్లందరికీ కూడా మీరు న్యాయం చేసి చేస్తారని కోరుతూ నెలసరి జీతం కూడా వేసి మా భార్య బిడ్డలు పెంచుకునే అవకాశం మీరు కల్పిస్తారని మిమ్మల్ని కాలు పాదానం అవసరం చేసుకుంటాం. మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి రావడం జరిగింది కనుక మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుని మా తమ్ముళ్ళని మీ అన్నలకి ఒక న్యాయం పోరాటం చేస్తాం. రెగ్యులర్ అవసరం లేదండి. నెలవారీ జీతం బీజేపీ కట్ చేయడం నెలవారీ జీతం మాకు బస్ ఫ్రీ అన్ని మా వల్ల కాదు. నాకేమో బాధ్యతలు ఉన్నాయి. అంత అవి నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? ఇలాంటి సమస్యలు 7,000 8,000తో బతికేవాడు 1,50,000 చూసి స్ట్రైక్ చేసేవాడు ఈ దేశంలో అనేక కోణాలు ఉంటాయి. అర్థమైందా? 1,50,000 కూడా స్ట్రైక్ చేస్తాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది 8,000 9,000తో ఈ దేశంలో కనీసం కొన్ని 20-30 కోట్ల మంది బతుకుతున్నారు 10,000 జీతంతో. అర్థమైందా? కానీ 1,50,000 వచ్చేవాడు కూడా స్ట్రైక్ చేస్తాడు ఈ దేశంలో. అదేంటంటే ఆడికి ఎలా నడుస్తుందో వీడికి ఎలా నడుతుందో మనకి ఎవరికి తెలియదు. ఆ సమస్యలు మీరు రిప్రజెంటేషన్ రాసి మీ సమస్యలు అన్నీ ఉంటాయి. సార్కి నేను తక్షణం చర్యగా చేస్తాను. కాకపోతే మాకు మెయిన్ సమస్య ఏంటంటే సార్ డిపోలో కూడా కొద్దిగా డ్యూటీ చేసే దగ్గర కొద్దిగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. నెల డ్యూటీ లేకపోతే సార్ వాస్తవంగా అయితే ఆర్టీసీ అన్నది ఒక రోజు డ్యూటీ ఒక రోజు సెలవు సార్. కానీ అలా కూడా 15 రోజుల డ్యూటీ కూడా పడలేదండి. ఈ ఆల్ డ్యూటీ పట్టలేదు సార్. మాకు 40,000 వస్తుంది సార్. మరి ఓల్వో బస్సులు ఎన్ఆర్టీ మంచి చేస్తే ఆ ట్రైనింగ్ ఎందుకు పొందకూడదు మీరు? కానీ చిన్న ఆస్తూ ఉంటారు ఏమని ఏదో రోజున అవుతుంది. ఈ దేశంలో నాటికి కావు. హాస్పిటల్లో ఒక మనిషి 3,000కి పనిచేస్తున్నాడు 25 సంవత్సరాలు ఈ దేశంలో ఈ పిఠాపురంలో. ఏంటంటే అంతే అది నడుస్తుంటుంది. అది సెల్ఫ్ ప్రయాణం చేస్తే తనే మాకు 10 రూపాయలు టికెట్ ఇక్కడ దిగడానికి కూడా 10 రూపాయలు టికెట్ మాత్రం కడతారండి. టికెట్ కొట్టేస్తారు. అది కాకుండా రాత్రులు డ్యూటీ చేసి రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు పోలీసులు కూడా యూనిఫామ్ ఉన్నా కూడా డ్యూటీ వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళినట్టు మమ్మల్ని ఒక రంగంగా చూస్తారు. రోడ్డు మీద యాక్షన్ జరుగుతుంటే పర్మిట్ అయితే అది వినోద తరఫున వచ్చి డిఎం తరఫున వచ్చి వచ్చింది. ఆయన గట్టి పట్టుకుపోయి సార్ నర్సమని వచ్చింది. అన్ని డిపోల నుంచి సార్ ఒక డిపో కాదు మొత్తం తప్పకుండా మీరు రాసాం. కొంచెం వెనక్కి వెళ్ళండి. కొంచెం ఈయన మనం ఎవరు కాకుండా బాబు మీరుండండి. వచ్చే సార్కి అలాగే మెట్లెక్కే నువ్వు పైన చూడు వస్తుందో.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి జై జవాన్ అనే నినాదంతో ర్యాలీ ముందుకు సాగుతూ గాంధీ చౌక్ నుంచి నెహ్రూ చౌక్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులు ప్రజలు 3 రంగుల జెండాను చేతపట్టుకుని వెళ్తున్నారు. భారత ప్రభుత్వంకు మద్దతుగా ఒకరోజు ముందుగానే 3 రంగుల జెండాను చేతపట్టుకుని గ్రామ వీధుల గుండా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జీర్ణ మహిపాల్ యాదవ్, కరక గంగారెడ్డి, కోమిటి దాసులు మాట్లాడారు. जो तेरे लिए 100 दर्द से दिल की याद మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఘర్ ఘర్ తిరంగాని 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరాయాలని ఆదేశాల మేరకు ఈరోజు దర్పల్లిలో ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో యువకులు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. రేపు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అదేవిధంగా ఈ తిరంగా ర్యాలీ అనేది మన నరేంద్ర మోడీ ఆదేశం మేరకు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి మన మండల యువత, ముఖ్యంగా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు దర్పల్లి హెడ్ క్వార్టర్ లో తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాల కిందట మొదలుపెట్టినటువంటి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు దర్పల్లి ఇంత పెద్దగా జనాలు వర్షంలో కూడా ఇంతమంది రావడం, వీళ్ళందరికీ కూడా దేశభక్తిని చాటుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఎందుకంటే మన భారతదేశం ప్రతి దేశానికి మన దేశాన్ని చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. 4వ స్థానానికి మన భారతదేశం ఇవాళ ఉన్నది. అలాగే ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నది. మొన్న చూసినట్టయితే సింధూరు అదైతే ఉందో యజ్ఞాన్ని మన మహిళలు పాకిస్తాన్ గడ్డ మీద 9 స్థావరాలను మట్టుబెట్టి మన భారతదేశ ఖ్యాతిని వాళ్ళు ఎంత పెద్దగా పెంపొందించారో మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని చాటుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నరేంద్ర మోడీ గారు మనందరికీ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఏకతాటిపై నడిచి మనం దేశానికి మద్దతుదామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.